మరణాన్ని సాతాన్ని అన్నింటినీ చేసిన మా యేసయ్య మీకు ఆరాధన. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ అందరం దేవా మేము కొనియాడుతున్నందండి. దేవా మీరు శిలువ మరణం ద్వారా మాకు అనుగ్రహించిన జయాన్ని మేము సెలబ్రేట్ చేస్తున్న దేవా మీకు ఆరాధన. తండ్రి మీకు ఆరాధన. నిత్య జీవనానికి వేసేటి ఆరాధన, దర్శనానికి తెచ్చినటువంటి ఆరాధన, మీరు ఎల్లప్పుడు తోడుకున్నాడు ఆరాధన. తండ్రి కాపాడినటువంటి ఆరాధన, పొడిచినటువంటి సుదేశనం తండ్రి మహిమ ఘనత మీకే అభిస్తున్నాం యేసు నామములో ఆమేన్ ఆమేన్. ప్రియులారా, మనం పరిశుద్ధ గ్రంథం మనం చదువుదాం. ఈరోజు ప్రియులారా, మనం మత్తయి సువార్త 22వ అధ్యాయం మనం చదివాం కదా. దానిలో 37, 38 వచనం చదువుకొని వాక్యంలోనికి ప్రియులారా వెళదాం. చాలా ప్రాముఖ్యమైన వాక్యం అది. యేసుక్రీస్తు ప్రియులారా పలికిన మాట. అది చాలా గొప్ప మాట అన్నమాట. ఎవరైతే ఆ వాక్యానుసారంగా బ్రతుకుతారో వారి లైఫ్ తప్పకుండా పూర్తిగా చేంజ్ అయిపోతాయి అనమాట. అన్ని ఏరియాలో చేంజ్ జరుగుతాయి అనమాట. వాక్యం రిసీవ్ చేసుకొని వాక్యానుసారంగా పరిశుద్ధాత్మ సహాయం వలన ఎవరైతే ఈ భూమి మీద ఉన్న ఏ వ్యక్తి అయినా సరే అలాగే బ్రతుకుతారో వారి లైఫ్ తప్పకుండా చేంజ్ అయిపోతుంది. అన్ని ఏరియా చేంజ్ అవుతాయి అనమాట. వారి వలన ఇద్దరు కూడా చేంజ్ అయిపోతాయి. అంత గొప్ప మాట ప్రియులారా ప్రభు పలికిన ఆ మాట ప్రియులారా మనం ఒకసారి కూడా మనం చదువుదాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనం, అలాగే 38, 39 వచనాలు. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది. ఇది ముఖ్యమైనది. చూడండి, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నమాట. ఇది చిన్న విషయం కాదు, మామూలు విషయం కాదు. ఇది ముఖ్యమైన విషయం. లేదు, ఇది ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఇది ముఖ్యమైనది. అది మాత్రం కాకుండా మొదటి దేవునైన ఆజ్ఞ అంటే యేసుక్రీస్తు హృదయంలో ఏదైనా జీవం కలిగిన దేవుడు కోరుతున్న గొప్ప విషయం అన్నమాట ఇది. కాబట్టి ప్రియులారా, ఇది ముఖ్యమైనది, మొదటిదైన ఆజ్ఞ. అది మాత్రం కాకుండా ఇంకా నిన్ను ప్రేమించాలి, నిన్ను వలె ఇద్దరిని ప్రేమించాలి అన్నమాట. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండో ఆజ్ఞయు దాని వంటిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే బైబిల్ అంతా ప్రియులారా మనం చూసినట్లయితే, ఈ యొక్క వాక్యం మనం చూసినట్లయితే, ఈ వాక్యం నిస్సరంగా మనం బ్రతికి ఉంటే జయం అనమాట, ఓటమి లేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ప్రేమపూర్ణుడైన యేసుక్రీస్తు చెప్పిన మాట అనమాట. బైబిల్లో రాయబడింది, గాడ్ ఈజ్ లవ్, దేవుడు ప్రేమ అనమాట. యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసినట్లయితే ప్రేమ అనమాట, సంపూర్ణ ప్రేమ అనమాట. అది కూడా ప్రియులారా మనం చూసినట్లయితే పరిశుద్ధమైన ప్రేమ అనమాట. అగప్పే ప్రేమ. కాబట్టి ఆ ప్రేమతో నింపబడిన యేసుక్రీస్తు ప్రియులారా చెప్పిన మాట, నేను కూడా, మీరు కూడా, మనం అందరం కూడా ఇలాగ ప్రేమించాలని ప్రభు చెప్పారు. పూర్ణ హృదయంతో ప్రేమించాలని. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఈ వాక్యం నేర్పిస్తున్న యేసుక్రీస్తు నన్ను ఎలాగ ప్రేమించాం. అవును, యేసుక్రీస్తు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే నిన్ను కూడా, మనల్ని, సంఘాన్ని ప్రియులారా ఎలాగ ప్రేమించామన్నమాట. పూర్ణ హృదయంతో ప్రేమించాం. అలాగే పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనసుతోను జీవంగా దేవుడు ప్రియులారా మనల్ని ప్రేమించాం. అందుకొరకే ప్రాణం పెట్టామన్నమాట. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు కూడా ప్రియులారా పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో నిన్ను ప్రేమించామని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు యేసుక్రీస్తు స్పష్టంగా బయలుపరిచామన్నమాట. తండ్రి యేసుక్రీస్తు మధ్యలో, తండ్రి యేసుక్రీస్తును ఎలాగైతే ప్రేమిస్తున్నారో సేమ్ ప్రియులారా యేసుక్రీస్తు కూడా మనను ప్రేమించారు. ఇప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు వారి మధ్యలో ఉన్న ఆ ప్రేమ అనురాగం ప్రియులారా మనం చూసినట్లయితే సంపూర్ణమైనదన్నమాట. తక్కువ లేదు, కొదువ లేదన్నమాట. పూర్ణత ఉంది అనమాట. కాబట్టి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును ఎలాగ ప్రేమించారో సేమ్ అనమాట యేసుక్రీస్తు మనల్ని ప్రేమించారు. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రాణం పెట్టి ఆ ప్రేమ వ్యక్తపరిచామన్నమాట. కలువరి సిలువలో నా కొరకు మీ కొరకు తన ప్రాణం పెట్టి ఆ ప్రేమ ప్రియులారా వ్యక్తపరిచాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రేమ వ్యక్తపరచబడుతుంది అనమాట. ప్రేమతో నింపబడుతున్నప్పుడు అది ఎక్స్ప్రెషన్ అవుతుంది.
మన హృదయ ప్రేమతో నింపబడినప్పుడు అది ఎంత దాచి ఉన్నా అది ఓవర్ఫ్లో అవుతుంది. ప్రేమ నింపబడుతున్న కొలది ఆ ప్రేమ ఓవర్ఫ్లో అవుతుంది. అదే ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. సత్క్రియలు అదే మనం ఫ్రూట్ గా బయటకు వస్తుంది, రిజల్ట్ గా ఫలంగా బయటకు వస్తుంది అనమాట. ఎవరి ప్రేమతో మనం నింపబడుతున్నప్పుడు ఒకటి సంపూర్ణ ప్రేమపూర్ణైన యేసుక్రీస్తుతో తండ్రైన దేవుడు యేసుక్రీస్తు ద్వారా ప్రేమపూర్ణైన తండ్రితో మనం కనెక్ట్ అయ్యాం, లేదంటే జీవంగల దేవునితో మనం కనెక్ట్ అయ్యామన్నమాట. సువార్త, ప్రేమ సువార్త ద్వారా, గోస్పెల్ ద్వారా, గుడ్ న్యూస్ ద్వారా, వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ వలన మనం కనెక్ట్ అయ్యాం జీవంగల దేవునితో. అలాగే ప్రేమ కలిగిన దేవునితో సహవాసం చేస్తున్న ప్రియులరా మనలో ఏం జరుగుతాయి? మన ఆత్మ కూడా ప్రేమతో నింపబడి ఆ ప్రేమ మన ఆత్మ నుండి అనుదినం ఓవర్ఫ్లో అవుతాయి అనమాట. ఇప్పుడు మన అందరి నుండి అది జరిగిన యేసునామములో ఇప్పుడు మనం చాలా క్రిస్తునందు సహోదరులు మనం చూడవచ్చు, మరి ఆత్మ నుండి ప్రేమ పొంగి పొర్లుతుంది అనమాట. కొన్ని ఆడంగాలు ఉన్నాయి వారు ప్రేమ చూపడానికి, ఆయన కూడా ప్రేమ పొంగి పొర్లుతున్నట్టు ప్రియులారా మనం చూడవచ్చు. స్తోత్రం. అప్పుడు ఆ ప్రేమ మన ఆత్మలో నింపడి అది ప్రాణం ద్వారా ఓవర్ఫ్లో అవ్వాలి, ఓవర్ఫ్లో అవుతాయి అనమాట. స్తోత్రం. ఓవర్ఫ్లో అవ్వాలి. అప్పుడు ఏమవుతుంది? సంఘములో ఇంకా ఎవరు కూడా నిరాశతో ఉండలేదు, బాధతో ఉండలేదు. లేదు, అందరికీ ప్రతి ఒక్కరు ఆ ప్రేమ అనుభవిస్తుంది అనమాట. ప్రతి ఒక్కరు ఆ ప్రేమ అనుభవిస్తుంది. అప్పుడు అందరి హృదయం ఆనందిస్తుంది, అందరికీ సమాధానం వస్తుంది, అందరికీ సంతోషం ఇంగ్రీస్ అవుతుంది, నెమ్మది వస్తాయి అనమాట. ప్రేమ లేదు, ప్రతి ఒక్కరి అవసరాలు ప్రేమ వలన తీర్చబడతాయి అనమాట. ఈ దేవుని ప్రేమ ప్రియులారా మన ఆత్మ నుండి, నా ఆత్మ నుండి, మీ ఆత్మ నుండి, ప్రతి ఒక్కరి నుండి ప్రవహించాలి దేవుని ప్రేమ. అలాగా ప్రవహించినప్పుడు సంఘములో ఏ ఒక్క బిడ్డలు కూడా ఏ కొదువుతో బాధతో ఉండలేదన్నమాట. అద్భుతంగా ప్రేమ వలన కొదువులు తీర్చబడుతుంది. ప్రేమ ఒక గొప్ప విషయం ఏంటిదంటే కొదువ తీర్చబడతాయి అనమాట. ఏ కొదువైతుందో అదే మనం చూడవచ్చు. ప్రేమపూర్ణుడైన యేసుక్రీస్తు ప్రియులారా మనం చూడవచ్చు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చూడవచ్చు. కానా పెళ్లి విందులో ప్రియులారా యేసుక్రీస్తుని కూడా ఆహ్వానించామన్నమాట. యేసుక్రీస్తు శిష్యులతో పాటు వచ్చామన్నమాట. కాబట్టి ఆ కానా పెళ్లి విందులో కొదువ వచ్చింది, నిరాశ రసం అయిపోయింది. కాబట్టి ఆ విషయంలో ప్రియులారా మరియా, కన్నిక మరియా, యేసుక్రీస్తు ఒక తల్లి వచ్చి యేసుక్రీస్తుతో రిక్వెస్ట్ చేస్తున్నాం అనమాట. కాబట్టి యేసుక్రీస్తు చెప్పిన నా సమయం ఇంకా రాలేదు, నా సమయం ఇంకా రాలేదు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసినట్లయితే అన్ని ఎగ్జాక్ట్ రైట్ టైంలో చేస్తున్నట్టు, తండ్రి స్వరం చేస్తున్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ప్రియులారా ప్రేమపూర్ణ యేసుక్రీస్తు ఆ పెళ్లి విందులో, కానా పెళ్లి విందులో ఉన్న కొదువ తీర్చామన్నమాట. అంటే ప్రేమ ఒక ప్రత్యేకత ఏంటిదంటే అది కొదువులు తీర్చనమాట. కొదువుల గురించి పలానా కొదువు ఉంది ప్రచారం చేయడం కాదు, పలానా కొదువు ఉంది అని ప్రచారం చేసుకొని బ్రతకడం కాదు, ఆ కొదువులు తీర్చేది అనమాట ప్రేమ. ప్రేమ లేనప్పుడు ఏమవుతుంది? కొదువులందు కూడా ప్రచారం చేస్తారేమో. లేదు, పలానా పాపం చేస్తామని, పలానా బ్రదర్ సిస్టర్ పలానా పాపం చేస్తామని, వారిని తిట్టారని, ఇలాంటి విషయాలు ప్రచారం చేస్తారు. కొందరు మనం చూడవచ్చు దూషణ మాటలు, సనగడం, గుడగడం అంతా మనం చూస్తే వారు దేవుని ప్రేమతో నింపబడలేని స్థాయిలో ఉన్నామన్నమాట. కానీ దేవుని ప్రేమతో నింపబడిన వ్యక్తులు మనం చూసినట్లయితే కంప్లైంట్ మాటలు రాదు, సనగడం వారికి ఉండలేదు, గుడగడం వారు ఉండలేదన్నమాట. వారు దేవుని ప్రేమతో నింపబడిన వారు ప్రియులారా మనం చూసినట్లయితే వారు ప్రభువును ఆరాధిస్తుంది. అవును, దేవుడు పరిశుద్ధుడు, జీవంగల దేవుడు, సర్వశక్తి మందుడు, గొప్ప దేవుడు, ఇలాగ వారు స్తుతిస్తుంది, ఆరాధిస్తుంది. ఇప్పుడు నిజంగా ప్రియులారా ప్రభువును ప్రేమించేవారు ఆరాధించే వ్యక్తులుగా, స్తుతించే వ్యక్తులుగా మార్చబడతాయి అనమాట. దేవునితో మాట్లాడే వ్యక్తులు, యేసుతో మాట్లాడే వ్యక్తులుగా మార్చబడతాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి వారు సనగలేదు, గుణగలేదు. ఒకవేళ గుణవుతున్న వ్యక్తులు ప్రియులారా మనం చూసిన దానికి అర్థం వారు యేసుక్రీస్తు ప్రేమలో ఇంకా ఎదగలేదన్నమాట, ఇంకా వారు ఎదగాలన్నమాట. కాబట్టి దాని కొరకు వారి కొరకు ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రేమ ఒక గొప్ప విషయం అనేది ప్రియులారా, అది కొదువులు తీర్చేది అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా మన కొదువులు తీర్చాడు, జీవగల దేవుడు మన కొదువులు తీర్చాడు. హల్లెలూయా. ఏ కొదువుతో మీరు ఈ రోజు బాధపడుతున్నారేమో ఆ బాధలు దేవుడు తొలగించినాక దేవునికి శక్తి ఉంది, సామర్థ్యం ఉంది ప్రియులారా. ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, తండ్రిన దేవుడు నాకు మీకు శ్రేష్టమైనది ఇచ్చేస్తామన్నమాట. గొప్ప శ్రేష్టమైనది ఏంటిది ప్రియులారా?
అదే నజరుడైన యేసుక్రీస్తు. దానికంటే గొప్పది ఏమీ లేదు, ఏమీ లేదు. కాబట్టి ప్రియులారా మనం ఎంతగా ఆనందించాలి. ఆమేన్. తండ్రి అయిన దేవుడు మనకి యేసుక్రీస్తును అనుగ్రహించును పరిశుద్ధాత్మ వలన, వాక్యం ద్వారా జీవగల దేవుడు మనకు తన ప్రియ కుమారుని మనకు అనుగ్రహించును. కాబట్టి ఈ రోజు ప్రియులారా మన కుమారుని కలిగిన వారం ఆమేన్. కల్వరి సిలువలో ప్రాణం పెట్టి సమాధి నుండి తిరిగిలేచి మహిమ శరీరం కలిగిన జయించిన క్రిస్తువును మనం కలిగి ఉన్నాం అన్నమాట. ఓడిపోయిన క్రిస్తువుని కాదు, జయించిన క్రిస్తువును ప్రియులారా మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి కల్వరి సిలువలో యేసయ్య ప్రాణం పెట్టారు. అది ఓటం కాదు, అది జయం అన్నమాట. హల్లెలూయా. సాతాను యొక్క శిరస్సును నాశనం చేస్తాం, అధికారాన్ని తొలగించామన్నమాట. ఇప్పుడు జయించిన క్రీస్తు పరిశుద్ధాత్మ వలన నాలో మీలో వచ్చి నివాసం చేస్తున్నామన్నమాట. కాబట్టి ప్రియులారా యేసు క్రీస్తు మనను ఎలాగ ప్రేమించాం? పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో ప్రేమించాం. ప్రాణం కంటే మనల్ని ప్రేమించాం. కాబట్టి అదే యేసు క్రీస్తు చెప్తున్న విషయం అనేది మనం కూడా ప్రేమించాలి. నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది ప్రేమించాలి అనమాట. ప్రేమించాలి. ఇప్పుడు దేవుడు ప్రియులారా కోరుతుంది మనం ప్రేమించాలంటే కూడా పరిశుద్ధాత్మ సహాయం మనకు అవసరం. ఇప్పుడు ప్రియులారా ఉదయగానం ఈ వాక్యం వెళ్ళిన మీ ఆత్మలో, మన ఆత్మలో ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ప్రేమ లేదని కాదు, ప్రేమ ఉంది. ప్రేమ మన ఆత్మలో పరిశుద్ధాత్మ వలన, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడింది. పరిశుద్ధాత్మ వలన దేవుని ప్రేమ మీ ఆత్మలో సమృద్ధి ఉంది అనమాట, కుమ్మిరింపబడి ఉంది అనమాట. కానీ అది ఓపెన్ చేయాలి, విడుదల చేయాలి. ప్రార్థన చేస్తున్న వారు, ఆరాధన చేస్తున్న వారు, ప్రభువుని ప్రేమిస్తున్న వారు, వాక్యం ధ్యానిస్తున్న వారు ఏం చేసుకోవాలి? విశ్వాసంతో మీ ఆత్మ నుండి దేవుని ప్రేమ మీరు వదలాలి, విడుదల చేయాలి. పరిశుద్ధమైన ప్రేమ విడుదల చేయాలి. ఇది పరిశుద్ధమైన ప్రేమ అనమాట. పరిశుద్ధమైన ప్రేమ, స్వార్థం లేని ప్రేమ అనమాట. దేవునికి స్తోత్రం. ఇది మన ఆత్మ నుండి యేసు నామములో ప్రవేశించినాక, ఇప్పుడు ఈ ప్రేమ ప్రవేశించినప్పుడు మన ప్రాణంలో చాలా విడుదల జరుగుతాయి. ప్రాణంలో కోపం కానీ, దురాశ స్పిరిట్ కానీ, ఫియర్ స్పిరిట్ కానీ ఉండలేదన్నమాట. అంటే ఈబుల్ స్పిరిట్ సంబంధమైనది మన ప్రాణంలో ఉండలేదు. అంత పవర్ అనమాట దేవుని ప్రేమ. మనం ఆత్మ నుండి ప్రవేశించినప్పుడు ఆ ప్రేమ, అదే ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. జీవజల నదులు మన ఆత్మ నుండి దేవుని శక్తి రిలీజ్ అవ్వనాక, ప్రవేశించినాక దేవునికి స్తోత్రం. అది ప్రియులారా జీవగల దేవుడు కోరుతుంది. కాబట్టి నిన్ను కూడా దేవుడు అభిషేకించి ఒక ఛానల్ గా ఈ కాలంలో వాడుకోవాలని జీవగల దేవుడు కోరుతుంది. కాబట్టి హోలీ స్పిరిట్ ప్రెసెన్స్ అనుభవించుకొని బ్రతకడం ప్రియులారా గొప్ప జీవితం అనమాట, మామూలు కాదు. పరిశుద్ధాత్మ సన్నిధి. కాబట్టి సువార్త దర్శనం పొందిన ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ అంటే హోలీ స్పిరిట్ ప్రెసెన్స్ అనేది అనుభవించుకొని బ్రతకవచ్చు. అంటే జీవగల దేవుని అనుభవించుకొని బ్రతకడం మామూలు విషయం కాదు ప్రియులారా. ఇప్పుడు శ్రేష్టమైనది యేసుక్రీస్తు అనమాట. ఇప్పుడు తండ్రి దేవుడు మనకు అది అనుగ్రహించును. కాబట్టి ఇంకా దానికంటే గొప్పది ఎవరు ఇవ్వలేదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనుషులు చెప్తారేమో, నేను మీకు శ్రేష్టమైన ఇస్తాను, నేను కొన్ని విషయాలు, కొన్ని ఐటమ్స్ నేను దాచిపెట్టి ఉన్నాము, ఇప్పుడు నేను అది ఇస్తామని కొందరు చెప్తారేమో. ఇప్పుడు వారి యొక్క మాయ మాటలను బట్టి, చక్కెర మాటలను బట్టి మనం ప్రియులారా మోసపోవద్దు అనమాట. ఓకే, వారు ఇస్తామంటే తీసుకోండి, కానీ అర్థం చేసుకోవాలి తండ్రిన దేవుడు శ్రేష్టమైనది ఆల్రెడీ ఇచ్చేస్తామన్నమాట. ఇది మనం అర్థం చేసుకోవాలి, ఇది మనం గ్రహించుకోవాలి ప్రియుల, ఇది మనం గ్రహించుకోవాలి. ఇంకా దేవుడు ఇస్తాడని కాదు, ఆల్రెడీ ఇచ్చేసామని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. తండ్రిన దేవుడు క్రిస్తువును అనుగ్రహించాం. క్రిస్తు ద్వారా నిత్య జీవన్, దర్శన, పాప సమానం, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఆల్రెడీ మన ఆత్మలోనికి పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా దేవుడు ప్రియుల క్రిస్తు ద్వారా మనకు అనుగ్రహించాను అనమాట. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది సరిగా మనం గ్రహించిన వారు ఉంటే మన జీవితం శుద్ధిగా మార్చబడుతుంది, ఆరాధనగా మార్చబడుతుంది, ప్రేమతో నింపబడుతుంది, ఆనందంతో నింపబడుతుంది. ఇది గ్రహించాలి. ఇది గ్రహించినప్పుడు ఆనందం ఇంక్రీస్ అవుతుంది అనమాట. తర్వాత బాధ ఉండలేదు, బాధలు తొలగిపోతాయి అనమాట. కాబట్టి తండ్రి దేవుడు క్రిస్తువుని మనకు అనుగ్రహించును. ఆ క్రిస్తు ఒక గొప్ప విషయం ప్రియులారా, గొప్పతనం మనం గ్రహించిన వారు ఉంటే బాధలు తొలగిపోతుంది, ఆదరణ వస్తుంది, హృదయంలో ఆదరణ వస్తుంది. ఒకరోజు ఆదరణ కాదు, నిత్యం ఆదరణ వస్తుంది అనమాట. నిత్య సమాధానం, నిత్య ఆనందం అనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం ప్రత్యేకంగా స్తుతిస్తాం. తండ్రి దేవుడు యేసుక్రీస్తుని ప్రియులారా అనుగ్రహించినట్టు మనం ప్రత్యేకంగా స్తుతిస్తాం. ఇంకా ప్రియులారా మనం సత్యం అర్థం చేసుకోవాలి. తండ్రి దేవుడు యేసుక్రీస్తును అనుగ్రహించినప్పుడు కూడా, తండ్రి దేవుడు యేసుక్రీస్తును అనుగ్రహించాం. యేసుక్రీస్తు ద్వారా ఆత్మ సంబంధ ఆశీర్వాదాలు మనకు కలిగిన వారంగా ఉన్నాం. అయినప్పుడు కూడా ప్రియులారా నా ఆత్మలో ఉన్నది
బయటకు తీసుకొని రావాలి అంటే, మన ఆత్మలో దేవుడు పెట్టిన ఆశీర్వాదాలు మనం అనుభవించాలంటే, లేదంటే సంఘర్షణ కొరకు అది వాడుకోవాలంటే మనం చేయాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఇదనమాట. ఏది? పూర్ణ హృదయంతో మన ప్రభువును ప్రేమించాలి. నీ పూర్ణ హృదయంతోను, పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను పరిశుద్ధాత్మ సహాయం వలన జీవం గల దేవును ప్రేమించాలి. ప్రేమించాలి ప్రేమించాలి అలాగే మనం ముందుకు వెళుతున్నప్పుడు, కాబట్టి క్రిస్తువును జీవగల దేవుని ప్రేమించే వారుగా మనం ఉంటే తప్పకుండా నిన్ను నువ్వు ప్రేమిస్తావు అనమాట. జీవగల దేవుణ్ణి గ్రహించుకొని, ఆ ప్రేమ గ్రహించుకొని, దేవుడు ఎంత గొప్పవాడని అర్థం చేసుకొని పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధమైన జీవగల దేవుని ప్రేమించే వ్యక్తిగా నేను మీరు ఉండే తప్పకుండా నీవు నిన్ను ప్రేమించే వ్యక్తిగా మార్చబడుతుంది. అది మాత్రం కాక అక్కడ ఆగలేదు, మీరు తప్పకుండా ఇద్దరిలో ప్రేమించే వ్యక్తిగా మార్చబడుతుంది అనమాట. ఇది కనెక్ట్ ఉంది అనమాట, కనెక్షన్ ఉంది. హల్లెలూయా. కాబట్టి జీవగల దేవుని మనం ఎంతగా గ్రహించిన కొలది, ఎంతగా ప్రేమించిన కొలది మనం మనల్ని ప్రేమించే వ్యక్తిగా మార్చబడుతుంది. దానితో పాటు ఇద్దరిని ప్రేమించే వ్యక్తిగా మార్చబడుతుంది, ఇద్దరులకు మేలు చేసే వ్యక్తిగా మార్చబడుతుంది, ఇద్దరులతో కర్ణ చూపే వ్యక్తిగా మార్చబడుతుంది, దయ చూపే వ్యక్తిగా మార్చబడుతుంది, మేలు చేసే వ్యక్తిగా మార్చబడుతుంది. ఆమేన్. కాబట్టి అలాగే బ్రతుకుతున్న మీరు తప్పకుండా దేవుని అనుభవిస్తుంది అనమాట, తప్పకుండా దేవుని అనుభవిస్తుంది. కానీ ఈ రూటులో, ఈ వాక్యంలోనికి, ఈ వాక్యానుసారంగా బ్రతకడం పరిశుద్ధాత్మ సహాయం వలన మనం ఇంగ్రీస్ అవ్వాలి, అనదినం ఇంగ్రీస్ అవ్వాలి అనమాట. అనదిన ప్రియులారా మనం ఇంగ్రీస్ అవ్వాలి. హల్లెలూయా. ఇప్పుడు దేవుని ప్రేమ గ్రహించుకోవాలి. ప్రేమపూర్ణుడైన క్రీస్తు నాలో మీలో వచ్చేసాడు పరిశుద్ధాత్మ వలన. మరి పరిశుద్ధాత్మతో కలిసి సహాయం కోరుకొని మనం ప్రభువును ప్రేమించే విషయంలో లోతైన అనుభవంలోనికి దేవుడు మనను నడిపించినాక, ఇప్పుడు దానిలో లోతైన అనుభవం ప్రియులారా మనం చూస్తారు. యేసుక్రీస్తు ఎలాగ ప్రేమించాం? ప్రాణం పెట్టి ప్రేమించాం. కాబట్టి 1 యోహాను 3:16 స్పష్టంగా రాయబడింది, క్రీస్తు మనల్ని ప్రాణం పెట్టి ప్రేమించిన కాబట్టి మనం కూడా సహోదరుల నిమిత్తం, లేదంటే సహోదరుల నిమిత్తం, లేదంటే సంఘం నిమిత్తం ప్రాణం ఇవ్వడానికి బద్దులమై ఉన్నామని రాయబడింది. అది చాలా హైయెస్ట్ ప్రేమ అనమాట, మామూలు ప్రేమ కాదు. సోదరు అంటే యేసుక్రీస్తును ప్రియులారా మనం ప్రాణం కంటే ప్రేమించినట్టు పరిశుద్ధాత్మదేవుడు మనను సిద్ధపరుస్తాడు. మన ఒక సమస్య, ప్రాముఖ్యమైన సమస్య అనేది ప్రాణభయం అనమాట. మరణ భయం, ప్రాణభయం. సాతాను కూడా తెలుసు, అందుకొరకే సాతాను చెప్తారు కొందరి ద్వారా, నేను అది చేస్తాం, ఇది చేస్తామని. ప్రాణభయం. కాబట్టి ప్రాణభయం నుండి ప్రియులారా బయటపడాలి అని దేవుడు కోరుతుంది. మీరు ప్రాణభయం నుండి, మరణ భయం నుండి బయటపడాలి. మార్గం ప్రియులారా యేసుక్రీస్తు ప్రేమతో మనం నింపబడటమే, యేసే వాక్యంతో నింపబడటమే. క్రీస్తు మనల్ని ఎదుగుతున్నప్పుడు ప్రాణభయం నుండి బయటపడతాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రాణ భయం నుండి దేవుడు విడిపించినాక, మరణ భయం నుండి విడిపించినాక, మనుషుల్లో ఒక భయం నుండి దేవుడు విడిపించినాక, సాతాను ఒక భయం నుండి దేవుడు ప్రేమ ద్వారా వాక్యం ద్వారా దేవుడు విడిపిస్తాడు. ప్రియులారా విడిపిస్తాడు. చీకటి, కొందరికి చీకటి ఏమో భయం, కొందరికేమో భవిష్యత్తు కావచ్చు, కొందరు తిరస్కరిస్తారేమో, కొందరు సహాయం చేయడం ఆపుతారేమో. ఎందుకు ఆ భయం వస్తుంది అంటే వారు ఆ వ్యక్తిలో పూర్తిగా ఎక్కువ ఆధారపడుతున్నారు కాబట్టి. కాబట్టి జీవగల దేవుల్లో ప్రియులారా మీరు ఆధారపడిన వారే ఉండే మనిషి భయం నుండి బయటపడతాయి అనమాట. కొందరు మనకు సాయం చేస్తారేమో, 1 నెల, 2 నెల, 5 నెలల సాయం చేస్తారేమో. అప్పుడు మనం అనుకున్నాక వారితో మంచిగా ఉంటే వారు మనకు ఎల్లప్పుడూ సహాయం చేస్తాడని. వెంటనే ఒక రోజు వారు ఆపుతారని, ఆపుతున్నప్పుడు మనకు బాధ వస్తుంది. లేదంటే వారు నేను మీకు ఇంకా సహాయం చేయడం నేను ఆపుతున్నాను ఆ మాట మనం వినగానే భయం రావడానికి అవకాశం ఉంది, ఒక విధమైన బాధ. కాబట్టి దాని నుండి బయటపడాలి అంటే మార్గం ఒకటి, మన పూర్ణ హృదయంతో యేసుక్రీస్తులో ఆధారపడడమే. యేసుక్రీస్తులో మీరు ఆధారపడడమే. యేసుక్రీస్తులో ఆధారపడాలి. ఇప్పుడు బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, మన సోమరిగా ఉండవద్దు, వర్క్ చేయాలి, ఏదో ఒక వర్క్ చేయాలి. ఆది కాండములో మనం చూడవచ్చు, దేవుడు నరిని నిర్మించిన తర్వాత ఏదైనా తోటంలో పెట్టినప్పుడు మేము చెప్తున్న మాట ఉంది, మీరు కాచుకోవాలి, సేదపరచాలి, అది కాపాడాలి అనమాట, కాచుకోవాలన్నమాట. కాబట్టి సేద్యం అంటే వర్క్ ఉంది అనమాట, వర్క్ చేయాలన్నమాట. ఇప్పుడు ప్రియులారా మన సోమరిగా ఎవరు ఉండవద్దు. దేవుడిచ్చిన సమయం ప్రార్థన పూర్వకంగా దేవుడి చిత్తానుసారంగా జోబు చేస్తున్న వారు జోబు నమ్మకంగా చేయాలి, బిజినెస్ చేస్తున్న వారు ప్రార్థన పూర్వకంగా నమ్మకం చేయాలి, పరిచయం చేసిన వారు దానిలో నమ్మకం చేయాలి. ఏదైతే నాకు మీకు దేవుడు ఇస్తున్న బాధ్యత, లేదంటే దేవుడి చిత్తానుసారంగా దానిలో మనం నమ్మకంగా అది చేయాలన్నమాట.
చదువుతున్న వారు దానిలో నమ్మకంగా ఊరిపెట్టి చదవాలి. మేము చదువుతున్న సమయంలో దానికి సమయం ఇవ్వాలి. సమయం ఇచ్చి మంచి జయం పొందుకోవాలి. ఇప్పుడు హార్డ్ వర్క్ చేయాలి. ఇటుగా ప్రియులారా రిజల్ట్ వస్తుంది కాదు, మనం ప్రార్థన చేయాలి, దేవుని సహాయం మనం ఆధారపడాలి. మనం కూడా మన వంతు వర్క్ చేయాలన్నమాట. అలాంటి వారు హెచ్చింపు పొందుతాయి అనమాట. కాబట్టి ప్రియులారా మనం సమయం వ్యర్థం చేయవద్దు, వేస్ట్ చేయవద్దు. సమయం చాలా ఇంపార్టెంట్ అనమాట. సమయం ఎలాగ మనం వాడుతున్నాం చాలా ఇంపార్టెంట్. కాబట్టి దేవుని స్వరమని సమయం వాడుకోవడం నేర్చుకోవాలి. అలాంటి వ్యక్తులు హెచ్చింపు పొందాలి, లేదంటే మామూలు స్థాయిలో బ్రతుకుతారు. తర్వాత దేశి. కాబట్టి ప్రియులారా మనం భార్య వీరు తప్పుగా భార్య వీరును దేశ తప్పు పట్టవద్దు. దేవుడు మనకు ఫ్రీ విల్ ఇచ్చాము, దేవుడు మనకు మనసు ఇచ్చాము, ఆలోచన చేయడానికి ఉన్న ఆ కృప దేవుడు ఇచ్చాము. హల్లెలూయా. ఆలోచన వేసుకొని ప్రార్థన చేయడానికి కూడా కృప ఇచ్చాము, దేవుని స్వరం వినడానికి కృప ఇచ్చాము. కాబట్టి దేవుని స్వరం విని దేవుని అడుగుజాడలో మనం ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు పలానా బ్రదర్ కానీ పలానా సిస్టర్ అలాగున్నా కాబట్టి నేను హెచ్చింపు పొందడం లేదు, అదంతా సాకులు అయిపోతుంది అనమాట. సాకులు చెప్పినట్టు అంతే. కాబట్టి ప్రియులారా దయచేసి ఆ టైం అయిపోయింది అనమాట. మనం చెప్తారేమో పలానా వారు అలాగున్నా కాబట్టి పలానా. కాబట్టి మీరు ఎలా ఉన్నారు అదే అడుగుతున్నాం. సోదర పలానా వ్యక్తి అలాగున్నారు ఇలాగున్నారు అని చెప్పుకొని ఎన్ని రోజులు అలాగ చెప్తారు, ఎన్ని రోజులు ఇలాగ చెప్తారు ప్రియులారా. తండ్రి దేవుడు యేసుక్రీస్తును ఇచ్చాం, యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా దేవుడు జయం ఇచ్చాం, పరిశుద్ధాత్మను అనుగ్రహించాం, వాక్యం సత్యాలు దేవుడు నేర్పిస్తున్నాం, యేసు రక్తం దేవుడు మనకు అనుగ్రహించాను, యేసు నామం అనుగ్రహించాం, బలమైన దూదులు కాపుదల దేవుడు అనుగ్రహించాం, పరిశుద్ధులు ప్రార్థన సహాయం మనకు దేవుడు అనుగ్రహించాం, దేవుడు కృప అనుగ్రహించాం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేగా దేవుడు మనకు అండగా ఉన్నాం. కాబట్టి మనం ఎన్ని రోజులు సాకులు చెప్తాం, ఫలానా బ్రదర్ ఫలానా సిస్టర్ పరిస్థితులు అలాగున్నా కాబట్టి నేను గెలుపు పొందడం లేదు, నేను ఆశీర్వాదం పొందడం లేదని ఎన్ని రోజులు చెప్తా, ఎవరితో చెప్తా. ఒకప్పుడు ప్రజలకు తెలియలేదు కాబట్టి వారు అనుకున్నారని. కాబట్టి ప్రియులరా ఇది ఇప్పుడు నా టైం అనమాట, మీ సమయం అనమాట. నీవు లేవాలి, నేను లేవాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా కొందరు మనల్ని చేయబట్టి లేపడానికి ప్రయత్నం చేస్తారేమో, ఆయనప్పుడైనా మనం లేవాలి. లేదు నేను ఇక్కడే కూర్చున్నామంటే ఎలాగ లేస్తారు. ఇప్పుడు బైబిల్లో రాయబడింది, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ప్రియులారా మనం చూడవచ్చు, లేవాలి అని రాయబడింది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం నిద్రపోవద్దు. ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక ప్రియులారా 4వ అధ్యాయంలో మనం చూడవచ్చు, మనం లేవాలి అనమాట. మనం లేవాలి ప్రియులారా, మనం లేచి నడవడం నేర్చుకోవాలి. హల్లెలూయా. మనం తెలుసు చిన్నపిల్లలు మన మధ్యలో దేవుడు ఒక ఫ్యామిలీకు చక్కని బిడ్డను దేవుడు అనుగ్రహించాడు, దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ బిడ్డకు ఇప్పుడు పాలిస్తుంది, అవునా కదా. కానీ పాలిచ్చి పెంచుతా. ఇప్పుడు నడవలేదు కరెక్ట్, కానీ 3 నెలలు కానీ 6 నెలలు కానీ 1 సంవత్సరం కానీ అది మాట్లాడుతుంది, నడుస్తుంది. పిల్లల తన పనులు తను చేసినట్టు అలాగే బ్రతుకుతుంది అనమాట. అలాగే అనమాట మనుషుల జీవితం, ఆత్మీయ జీవితం కూడా అలాగే అనమాట. కాబట్టి అది ఇప్పుడు ఇలా మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఎల్లప్పుడూ పలానా వారు నాకు సహాయం చేయాలని ఎంతగానో మనం మనుషులు ఆధారపడి ఎంతగానో బ్రతుకుతుంది ప్రియుల. కాబట్టి మనం లేచి నడవాల్సిన సమయం వచ్చింది. అది ప్రియుల నేను మీరు చేయాలి. అది చేయకుండా ప్రియుల మనం ఇద్దరు మీదే దాని ఒక బాధ్యత పెట్టినట్లయితే అది ప్రియులారా కరెక్ట్ కాదు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం లేవాలి అనమాట. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు కృప అనుగ్రహించున్నాక దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞానం ఇస్తాడు, ఆపర్చునిటీ ఇస్తాడు. అది మనం వాడుకోవాలన్నమాట. మనుషులను భయపడి అది వాడుకోలేదు అంటే మనకే నష్టం. లేదంటే అవసరాలు మనం క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఆపర్చునిటీ మనమే క్రియేట్ చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఇలా మనం దేవుడు ఇచ్చిన సమయం చాలా ప్రాముఖ్యమైనది అనమాట. అది దేవుని చిత్తానుసారం ఎవరైతే వాడుతున్నారో దాన్ని బట్టి హెచ్చింపు ఉందన్నమాట. ఇప్పుడు అదే ఫెయిత్ఫుల్ ఉండాలి అనమాట. పరిస్థితుల్లో చెప్పుకొని బైబిల్లో రాయబడింది. ప్రసంగ గ్రంథంలో ప్రియులారా మనం చూడవచ్చు, ఎవరైతే పరిస్థితులు చూసుకొని అంటే మేఘాలను చూసుకొని ప్రియులారా విత్తనాలు వేసుకోలేని వ్యక్తులకు పంట రాదనమాట. కానీ ప్రార్థన పూర్వంగా మనం ప్రియులారా విత్తనాలు వేసుకోవాలి. ప్రార్థన పూర్వంగా మనం చేయాల్సినవి చేయాలి, మనం చేయాల్సినవి మనం చేయాలి. దేవుడు చేస్తాడు. హల్లెలూయా. దేవుడు మనకు సహాయపడతాడు. కాబట్టి అంత దేవుడు చేయాలంటే ఎట్లా ప్రియులారా? అంత దేవుడు చేయాలి. దేవుడు ఆల్రెడీ చేస్తాడు, గొప్పగానే చేస్తాడు. గొప్పగానే ఏమైంది? యేసుక్రీస్తు కలువరి శిలువలో ప్రాణం పెట్టారు. పాపానికి శిక్ష మరణం అనమాట. అది చాలా ఘోరం.
ఒకటి అది యేసుక్రీస్తు నాకు మీకు బదులుగా వచ్చి పొందామన్నమాట. మన ఇంకా అందుకు క్రిస్తు యేసునందు వారికి శిక్షావిధి లేదు. ఇప్పుడు గొప్పగా ఇప్పుడు ఇలా ప్రభు చేసాం. ఇంకా ప్రభు పరిశుద్ధాత్మ వలన వచ్చి మనలో వచ్చి నివాస చేస్తున్నాడు. ఇప్పుడు ప్రభు మనకు అన్నిటిలో సహాయం చేస్తాడు. ఇప్పుడు మనం చేయాల్సినది ఒకటే అనమాట, ప్రభు స్వరమని ఆ ప్రభు చెప్పినట్టు లోబడడమే. అది కూడా శక్తి కూడా ప్రభు ఇస్తాడు. ఆ వాక్యం పాటించడానికి కావలసిన సామర్థ్యం శక్తి కూడా దేవుడు ఇస్తాడు. కాబట్టి ప్రభువుతో మనం కలిసి బ్రతకడమే, ప్రభు చెప్పినట్టు ప్రియులారా మనం చేయడమే, ప్రభు చెప్పినట్టు ప్రభు మాటకు మనం విధేయ చేసుకోవడమే. అదొక్కటి ప్రియులారా మనం చేసుకొని ఉంటే మనం లైఫ్ చేంజింగ్ జరుగుతుంది. అది మనం చేయలేదంటే ప్రియులారా ఎలాగ మనం లైఫ్ మారుతుంది. ఇప్పుడు ప్రభు మాట్లాడతారు, ప్రభు మాట్లాడుతున్నప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ప్రభు కంటే నేను బుద్ధి కలిగిన వ్యక్తి, జ్ఞానం కలిగిన వ్యక్తి అని ఒకవేళ అనుకోని ఉండే ఎంతగానం. కాబట్టి ప్రభు గొప్పవాడు ప్రియులారా, జ్ఞానం కలిగిన దేవుడు. కాబట్టి దేవుడు మాట్లాడతారు స్తోత్రం. కాబట్టి ప్రతిరోజు దేవుడు నాతో మాట్లాడారు. కొందరు కోరుతారు ప్రతిరోజు నాతో దేవా మాట్లాడము, కానీ దేవుడు మాట్లాడుతున్నారు, దానికి లోబడుతున్నారా? ఆ మాటకు లోబడుతున్నారా? కానీ అడగడం మాత్రం ప్రతిరోజు ప్రభు మాట్లాడము, ప్రతిరోజు మాట్లాడము, ప్రతిరోజు మాట్లాడము. కానీ ఆ మాటకు ఏదైనా మాటకు లోబడుతున్నారా? ప్రియులారా మన సత్యం మనం చేసుకోవాలి. ప్రభువు స్వరమేని ప్రభు మాటకు లోబడుతున్న వారు జీవితం లైఫ్ చేంజింగ్, అంటే లైఫ్ చేంజ్ అవుతుంది అనమాట. పరిస్థితులు మార్చబడుతుంది. అందరి శక్తి బలం ప్రభు యొక్క మాటలు ఉంది. ఇప్పుడు ప్రభు మాటలు మనం రిసీవ్ చేయాలి, దానికి లోబడడం నేర్చుకోవాలి. ఇప్పుడు మన మనసును సిద్ధపరచాలి. తిరుగుబాటు స్వభావం తొలగిపోయినాక, అవిధేయత క్యారెక్టర్ దూరం అయిపోయినాక యేసు నామములో. కాబట్టి విధేయత ఆత్మతో దేవుడు నింపినాక, విధేయత చాలా ప్రాముఖ్యం. ప్రభు మాట్లాడతారు, ప్రభు అనుదినం మాట్లాడము దేని కొరకు? దేవా మీ మాటకు నేను లోబడదా. కన్యక మరి అలాగే చెప్పాలన్నమాట. కన్యక మరి చెప్పాం కదా, ఆమేన్. కన్యక మరితో దేవుడు మాట్లాడినప్పుడు లోబడామన్నమాట. అందుకొరకు ప్రియులారా మిరక్కులు జరిగింది, అక్కడ అద్భుతం జరిగింది. దేవునికి స్తోత్రం. పేతురు ప్రియులారా మనం చూసినట్లయితే, పేతురు రాత్రి అంతా కష్టపడాము, చేప దొరకలేదు. ఆయన కానీ యేసుక్రీస్తు వచ్చి మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు ఓడ ఇచ్చాము. అది మాత్రం కాకుండా యేసుక్రీస్తు చెప్పినట్టు చేశాం. సింపుల్, చెప్పిన మాటలు విన్నాము, చేశాం. వినడం మాత్రం సరిపోలేదన్నమాట. మన చాలా మంది అలా వాక్యం విని ఉంటే ఓకే, అది ఒక పార్ట్ అనమాట. దేని కొరకు వింటున్నాం, దేని కొరకు మెసేజ్ అంతా వింటున్నాం. ఉదయకాలం దేని కొరకు మెసేజ్ వింటున్నాం, లేదంటే మధ్యాహ్నం, లేదంటే సాయంత్రం, లేదంటే బైబిల్ చదువుతున్నాం, దేని కొరకు చదువుతున్నాం, వింటున్నాం. దానికి లోబడి బ్రతకడానికి అని సత్యం ప్రియులారా మనం మర్చిపోవద్దు. బైబిల్లో రాయబడింది, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చూడవచ్చు. వాక్యం విన్నవారుగా మాత్రం ఉంటే మోసపోయినట్టు. ఎవరైనా అలాగా మోసపోయిన వారు ఉన్నారా? కాబట్టి వాక్యం వినడం మంచిది, వాక్యం పట్టించుకొని బ్రతికినప్పుడు అలాంటి వ్యక్తులు మోసంలో పడలేదన్నమాట. హల్లెలూయా. కాబట్టి మనం మోసపడిన వారుగా మనం ఉండవద్దు. వాక్యం వినేవారుగా మాత్రం ఉండే, అది పాటించలేని వారు మోసపోయినట్టని బైబిల్ మనకు నేర్పిస్తుంది. కాబట్టి అలాగే మోసపోయిన వారుగా మనం ఉండవద్దు. కాబట్టి వాక్యం విన్నవారుగా మాత్రం కాకుండా దేవా మన ప్రార్థన చేస్తాం, ప్రభా ఈ వాక్యానుసారంగా బ్రతికే ఆ మాటలు అనుసారంగా బ్రతికే కృప నాకు దయచేయము. కృప దేవుడు ఇస్తాడు ప్రియులారా. కాబట్టి ఆమె వాక్యం ఇచ్చిన దేవుడే, వాక్యమైన దేవుడు పరిశుద్ధాత్మ వలన వచ్చి నా ద్వారా మీ ద్వారా ఇప్పుడు బ్రతుకుతున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం సమర్పిస్తాం. కాబట్టి దేవుడు కోరుతుంది అందరం దేవుని పొందాలి, అనుభవించాలి. కాబట్టి జీవగల దేవునికి లోబడదాం ప్రియులారా. ఆ కృప దేవుడు అనుగ్రహించినాక, కాబట్టి లోబడుతున్న మీరు, దేవునికి లోబడి బ్రతున్న మీరు తప్పకుండా హెచ్చింపు పొందుతాయి అనమాట. అదే యేసుక్రీస్తు జీవితం మరి అదే మనకు బైబిల్ నేర్పిస్తుంది. యేసుక్రీస్తు తండ్రికి లోబడాం, మరణం దాకా లోబడాం అనమాట. కాబట్టి తండ్రి హెచ్చించారు. కాబట్టి వేరే షోకట్ లేదనమాట, చోటుకట్ లేదు. నేనైతే ఒట్టిగా కూర్చున్నాం, నేనైతే లేపమంటే అది అసాధ్యం అనమాట. కాబట్టి దేవుడు మాట్లాడతారు, దానికి మనం స్పందించాలి, దానికి లోబడాలి. కాబట్టి దానికి ప్రియులారా అడ్డుగా కొందరు పరిస్థితులు ఉండవచ్చు, మనసులు ఉండవచ్చు. వారి వైపు మనం వచ్చి చూడవద్దు. మన ఎవరి వైపు చూడాలి? పిలిచిన దేవుని వైపు చూడాలి. విశ్వాసానికి కర్తని యేసే వైపు చూడాలి. అప్పుడు మనకు ధైర్యం వస్తుంది. కానీ యేసుక్రీస్తు వైపు చూడకుండా ఇక వేరే వైపు చూసుకొని ఉంటే ప్రియులారా మనకు బాధలు వస్తుంది, భయం వస్తుంది. అప్పుడు యేసుక్రీస్తు వైపు ప్రియులారా, ప్రేమపూర్ణ యేసుక్రీస్తు వైపు మనం చూసినట్లయితే, జయించిన క్రీస్తు వైపు చూసినట్లయితే మనకు ధైర్యం వస్తుంది. గొప్ప దేవుని వైపు మనం కన్ను, విశ్వాసం, నేత్రాలు, కన్నులు విశ్వాసంతో యేసుక్రీస్తు వైపు మనం చూసుకొని ఉంటే మనకు ధైర్యం వస్తుంది, ప్రేమతో నింపబడుతుంది, ధైర్యం వస్తాయి, బలం వస్తాయి అనమాట. కానీ అందుకొరకు మన చూపు
క్రిస్తు వైపు తిరపాలి అనమాట. వేరే వైపు కాదు, మనుషుల వైపు కాదు, ఇక ఫలానా రకరకాల విషయాలు ఉండొచ్చు, దాని వైపు నుండి మనసు అంతా దేవుని వైపు తిరపాలి, హృదయం. అదే బైబిల్లో రాయబడింది కదా, 2 కొరింథీయులు 11:3 పౌలు, అపొస్తలుడైన పౌలు చెప్తున్న ఒక మాట ఉంది. క్రిస్తు ఒక 2 కొరింథీయులు 11:2 దేవ శక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రాలైన కన్యకనగా ఒకటే పురుషునికి అనగా కృష్ణునకు సమర్పింపవలెనని మిమ్మల్ని ప్రదానం చేస్తుందని గాని సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రిస్తు ఏడల ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోనేమో అని అపొస్తలుడైన పౌలు భయపడామన్నమాట. అంటే క్రిస్తు నుండి మన మనసును సాతాను దూరం చేస్తారన్నమాట. కాబట్టి ఇప్పుడు మన మనసు క్రిస్తుతో కనెక్ట్ ఉండాలి అనమాట, క్రిస్తు వైపు ఉండాలి అనమాట మన మనసు. హల్లెలూయా. అప్పుడు మనకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది అనమాట. క్రిస్తు మాటల నుండే మనకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది, ఓదార్పు వస్తుంది, నెమ్మది వస్తుంది, ఆనందం. కాబట్టి ఇప్పుడు మనం క్రిస్తులో ఆధారపడదాం. మనం పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో క్రిస్తువుని ప్రేమించే కృప జీవగల దేవుడు మనకు అనుగ్రహించినాక, అలాగే ఎవరైతే బ్రతుకుతారో వారు తప్పకుండా తన భర్తను రెస్పెక్ట్ చేస్తే ప్రేమిస్తుంది. అలాగే ఎవరైతే బ్రతుకుతున్నారో అలాంటి భర్త వారి భార్యను ప్రేమిస్తారు అనమాట. కాబట్టి అలాగే ఎవరైతే బ్రతుకుతున్న తల్లిదండ్రులు పిల్లలను కూడా ప్రేమిస్తుంది. అలాగే ఎవరైతే పిల్లలు క్రిస్తువుని పూర్ణ హృదయం, పూర్ణ మనసు, పూర్ణ శక్తితో ప్రేమిస్తున్న పిల్లలు తప్పకుండా తల్లిదండ్రులను కానీ వారు సహోదరులు కానీ ప్రేమిస్తుంది అనమాట. ప్రేమ ఓవర్ఫ్లో అవుతుంది. ఇప్పుడు క్రిస్తుతో కలిసి ఉన్నప్పుడు పిల్లలు మన ప్రేమ మన ఆత్మ నుండి ఓవర్ఫ్లో అవుతుంది. ఇప్పుడు ఓవర్ఫ్లో అవుతున్న కొలది ఏమవుతుంది, మీరు మీ పొరుగు వారిని ప్రేమించే వ్యక్తిగా మార్చబడుతుంది. కిడి చేసే వ్యక్తి ఉండలేదన్నమాట. ఇక ఒకవేళ మీకు ఆమె గాయపరచబడిన వ్యక్తి కొరకు కూడా మీరు ప్రార్థన చేస్తారు. మీకు ఇబ్బంది పెట్టిన వ్యక్తి కొరకు కూడా దీవెనకరంగా దేవుడు మనం వాడతారు. ప్రేమతో నింపబడినప్పుడు అది జరుగుతుంది అనమాట. ఇలాగే ఏమవుతుంది, రాష్ట్రం, దేశాలు కూడా మీరు దీవెనకరంగా ఉండాలని ఉద్దేశంతో తండ్రి దేవుడు క్రిస్తువును నాలో మీలో నాట్యమన్నమాట. కాబట్టి నీవు మీ ఇంటి వారికి మాత్రం నీవే ఆశీర్వాదకరంగా ఉండాలి అని మాత్రం కాదు, లేదా నీ ఇంటి వారికి మాత్రం ఆశీర్వాదకరంగా ఉండాలి అని కాదు, అది దేవుని చిత్తమే. కానీ దానికంటే తండ్రి కోరుతుంది, జీవగల దేవుడు క్రిస్తువును పంపిన తండ్రి కోరుతుంది. తండ్రి దేవుడు ఏం కోరుతుంది, నీవు మీ ఇంటి వారికి దీవెనకరంగా ఉండాలి, కరెక్టే. నీ తల్లిదండ్రులకు దీవెనకరంగా ఉండాలి, మీ పిల్లలకు దీవెనకరంగా ఉండాలి, కరెక్టే. నీ భర్తకు భార్యకు అంత దీవెనకరంగా ఉండాలి, కరెక్టే. కానీ దానికంటే దేవుడు కోరుతున్నా, మన రాష్ట్రంలో ఉన్న ప్రజలకు నీవు దీవెనకరంగా ఉండాలి, మన దేశంలో ఉన్న ప్రజలకు నీవు దీవెనకరంగా ఉండాలి, దేశంలో ఇంటర్నేషనల్ బయలు నీవు దీవెనకరంగా ఉండాలని తండ్రిన దేవుడు కోరుతుంది. ఎందుకంటే అంత గొప్ప క్రిస్తు పరిశుద్ధాత్మ వలన నాలో మీలో నాట్యం అనమాట, తండ్రి నాట్యం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మన యేసుక్రీస్తు అందుకు యేసుక్రీస్తు చెప్పారు, స్ఫుటంగా చెప్పారు. మత్తయి సువార్త 5:13-14 మనం చూడొచ్చు. మీరు లోకానికి వెలుగు, మీరు భూమికి ఉప్పు అని చెప్పామన్నమాట. హల్లెలూయా. అంటే క్రిస్తుకు తెలుసు యేసుక్రీస్తు వెలుగనమాట. యేసుక్రీస్తులో ఉప్పు అంటే యేసుక్రీస్తు పరిశుద్ధుడు, ప్రేమపూర్ణుడు. ఆ క్రిస్తు నా ఆత్మలో, మన హృదయంలో, మనలో నాట్యం అనమాట. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నాలో మీలో నాట్యం. కాబట్టి ఆ పరిశుద్ధ నది మన ఆత్మ నుండి ప్రవహించినాక, ప్రేమపూర్ణుడైన క్రిస్తును తండ్రి మనలో నాట్యం, ఆ ప్రేమ ప్రవహించినాక సంతోషం ఇచ్చే దేవుడు మనలో నాటబడి, ఆ సంతోషం మన ఆత్మ నుండి ప్రవహించాలి. సమాధానకర్త అయిన దేవుడు మనలో నాటబడ్డాను, కాబట్టి సమాధానం ప్రవహించినాక, కాబట్టి ఆశీర్వాద పూర్ణ క్రిస్తువును తండ్రి దేవుడు నాలో మీద నాటారు. కాబట్టి ఆశీర్వాద నదులు మన ఆత్మ నుండి ప్రవహించినాక అంతే. స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు మీద దీవెన అనుభవిస్తుంది, ఇద్దరు కూడా దీవెన అనుభవిస్తుంది. ఇప్పుడు నేను మాత్రం దీవించబడాలి, అది మాత్రం ప్రియులరా ప్రభు దగ్గరే సరిపోలేదన్నమాట. ప్రభు అది కాదు దీవించుతారు. ప్రభు నన్ను దీవించము, నేను మాత్రం దీవించబడాలి. ఇద్దరు నేను దీవించబడ్డ దేవుని సిద్ధమే గాని పక్కన ఉన్న వారిని కూడా దేవుడు దీవించడానికి దేవుడు వాడతారు. అది నీకు ఇష్టం లేదు అంటే దీవెన అధికంగా అనుభవించలేదు అనమాట. హల్లెలూయా. అది సెల్ఫిష్ అనమాట. నేను మాత్రం దీవించబడాలి అని కాదు, కానీ నేను దీవించబడాలి, నాతో పాటు ఇద్దరు దీవించబడాలి. అది దేవుని చిత్తం అనమాట. నేను దీవించబడాలి, నాతో పాటు ఇంకా మిగిలిన వారు కూడా దీవించబడాలి. అది అందుకు నిన్ను వల్ల పొరుగు వారిని ప్రేమించమని దేవుడు చెప్పింది. దేవుడు తండ్రి చిత్తం, దేవుని చిత్తమైనది నీవు దీవించబడాలి. నీ ద్వారా అనేకులు వేలాది, లక్షలాది, కోట్లాది ప్రజలు దీవించబడాలని
ఆశీర్వాద పూర్ణుడైన తండ్రి కోరుతుంది అనమాట. హల్లెలూయా. కాబట్టి అసూయ పెట్టుకు చోటు లేదనమాట. పగ కోపానికి చోటు లేదు. సాతానుకు మన హృదయంలో చోటు ఇవ్వవద్దు అనమాట. క్రిస్తుకు మనం చోటు ఇచ్చినప్పుడు అపవాది క్రియలు నాశనం అయిపోతాయి. అప్పుడు అపవాది ఏం కోరుతుంది? అందరూ దీవించబడవద్దు, నీవు దీవించబడవద్దు, ఇంకా వేరే వారు కూడా దీవించబడవద్దు అని దెయ్యాలు కోరుతున్నాయి. కానీ క్రిస్తు ఏం కోరుతుంది? నీవు దీవించబడాలి. నీవు దీవించబడడం మాత్రం కాదు, నీ ద్వారా అనేకులు హల్లెలూయా రాష్ట్రం, దేశంలో ఉన్న ప్రజలు అందరూ దీవించబడాలని జీవగన్న దేవుడు కోరుతుంది. దానికన్నా గొప్పది ఏముంది ప్రియులారా? స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం సమర్పిస్తాం ఈ గొప్ప దేవుని పిలుపు కొరకు మనం సమర్పిస్తాం. హల్లెలూయా. ఈ గొప్ప జీవగల దేవుని గొప్ప పిలుపు కొరకు, ఉద్దేశం కొరకు ప్రియులారా మనల్ని సమర్పిస్తాం. హల్లెలూయా. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, మీ పిలుపు ఉన్నతమైనది, గొప్పది తండ్రి దేవా. ఇంత గొప్ప పిలుపు తండ్రి దేవా మేము స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. దేవా మీరు శ్రేష్టమైనది, గొప్పది దేవా మాకు అనుగ్రహించబడి స్తుతిస్తున్నాం తండ్రి. మీ ప్రియ కుమారి మాకు ఉచితంగా అనుగ్రహించడం దేవా మేము అందరం ఆరాధిస్తున్నాం. క్రీస్తుతో పాటు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అన్ని మాకు అనుగ్రహించిన మీ ప్రేమను బట్టి స్తుతిస్తున్నాం. క్రీస్తు ద్వారా దేవా మాకు జయం, సంతోషం, సమాధానం, పరిశుద్ధాత్మ ఫల బలాలు అందరూ కూడా మాకు అనుగ్రహించినట్టు స్తుతిస్తున్నాం తండ్రి. దేవా మీకు ఆరాధన తండ్రి. దేవా వందనాలు తండ్రి. మాకు క్రీస్తు ద్వారా మాకు మహిమ, కోల్పోయిన మహిమ, పాపంలో కోల్పోయిన మహిమ తిరిగించినట్టు దేవా స్తుతిస్తున్నాం. దేవా క్రీస్తు ద్వారా దేవా తిరిగి తండ్రి పిల్లలుగా మమ్మల్ని దేవా మీ పిల్లలుగా యేసయ్య మమ్మల్ని మార్చినట్టు వందనాలు తండ్రి. మీ మందిరంగా మార్చినట్టు వందనాలు. తిరిగి దేవా స్తోత్రం తండ్రి. మమ్మల్ని లేవనెత్తినట్టు వందనాలు. మాకు అనుగ్రహించిన జయాన్ని బట్టి, సంతోషాన్ని బట్టి, సమాధానం బట్టి, గొప్ప ఆశీర్వాదకరంగా మమ్మల్ని మార్చిన మీ ప్రేమని బట్టి మేము అందరం స్తుతిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ జీసస్. దేవా మేము కోరుతున్నాం బ్రువా, మిమ్మల్ని పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో ప్రేమించే కృప తండ్రి అదేంగా మాకందరికీ పరిశుద్ధాత్మ దేవా దయచేయమని ప్రార్థనిస్తున్నాం. దేవా మీటింగ్ లో పాల్గొంటున్న ప్రార్థనలు ఏకీభవిస్తున్న వారందరూ మమ్మల్ని ప్రేమించే విషయంలో లోతైన అనుభవంలోనికి దేవా మీ ప్రేమ గ్రహించుకొని లోతైన అనుభవంలోనికి ప్రతి ఒక్కరు నడిపించము తండ్రి. ఓహే రాబా కరబిన సుగోడు కోడబిడే దేవా లోత వల వేసుకో అని పేతురు చెప్పిన మా దేవా మీకు వందనాలు. మేమందరం లోతుగా వల వేసినట్టు వాక్యములో మీ ప్రేమలో తండ్రి లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మ మమ్మల్ని నడిపించమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. దేవా స్తోత్రం నండి. దేవా శిఖరాధన లోతైన ఆశీర్వాదాలు, లోతైన ప్రేమలోనికి పరిశుద్ధాత్మ దేవా నడిపించుకొని లోతైన ఆశీర్వాదం దేవా మేము అనుభవించినట్టు మా ద్వారా అనేకులు లోతైన దేవుని పొందినట్టు దేవా హోలీ స్పిరిట్ దేవా మమ్మల్ని అందరిని వాడుకోమని ప్రార్థనిస్తున్నాం. దానికి వ్యతిరేకమైన అపవాది ఆలోచన తందరాల కర్రీలు ఏ శక్తి మేషంలో పరిశుద్ధాత్మ అగ్ని ఉన్నది ఇప్పుడే లేమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. దేవా మీ చిత్త ప్రణాళిగా నా పట్ల, మా అందరి పట్ల జరిగినాక తండ్రి, మా రాష్ట్రం, దేశం పట్ల, దేశాల పట్ల ఉన్న ప్రజల పట్ల ఉన్న మీ చిత్తం యేసునామములో జరిగినా కానీ మా పట్ల, అందరి పట్ల దేవా మీ చిత్తం జరిగినా కానీ మేమందరం ప్రార్థనిస్తున్నాం తండ్రి. దేవా మీ చిత్తంలో మేమందరం ఉండే చాలు తండ్రి. సోతరందండి దేవా సోతరందండి. ఓకే డాబా కరబిన సుగడు కొమ్మిడే కుడివిసిన అందరిని బట్టి సోతరం. అందరిని బలమైన అభిషేకంతో కుమ్మిరించుకునండి. మీ హృదయంగా నేర్చుకొని మీ స్వరం విని, మీ స్వరం వినడం మాత్రం కాదు ప్రభు, మీ స్వరం విని దానికి లోబడి అనద్దరిని మీతో కలిసి మిమ్మల్ని ఆనందపరిచే బిడ్డలుగా తండ్రి ప్రతి కృప తండ్రి మాకందరికీ దేవా దయము. అలాగే 100 యేసుములు ప్రతి ఒక్కరు ఫలించుకొని ప్రతి కృప తండ్రి దయచేయము తండ్రి. మీ రక్తంగా దయచేస్తున్నాం. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.